వీడియోలో మనం చూసేది లగ్నానికి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటే పాపులు శుభులు. అయితే ఈ వీడియో చేయలేదంటే చేసాము. అప్పుడు ఏంటంటే బేసిక్ ఆస్ట్రాలజీ రూల్స్ ప్రకారము 3, 6, 11 ఏ లగ్నానికైనా నెగిటివ్ అవుతాయి, 5 and 9 మంచివాళ్ళు అవుతారు, మిగిలిన వాళ్ళు న్యూట్రల్ అని చెప్పుకున్నాం. అయితే ఆఫ్టర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైంది. ఏంటంటే అన్నిసార్లు 11th లార్డ్ చెడ్డవాడు కాదు, అట్లానే 11th అనుకుంటాం కానీ దానికన్నా ఇంపార్టెంట్ వ్యయము 12th అనేది కొంచెం ఎక్కువ నెగిటివిటీని క్యారీ చేస్తుంది అని చెప్పి. సో దీన్ని బట్టి అంటే ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎస్ లగ్నానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదని దేన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనేది చెప్తాను నేను మీకు. నెంబర్ 1 థింగ్, వృషభ లగ్నానికి, ఎందుకంటే మనం మేషం చూసాము, సో వృషభానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అన్నప్పుడు వృషభ లగ్నానికి యూజువల్గానే యోగకారకుడు శని అని చెప్తారు. ఎందుకు? కేంద్ర కోణ స్థానాలకు ఆధిపత్యం వచ్చి, అంటే 9వ భావానికి 10వ భావానికి ఆధిపత్యం వచ్చి రాజయోగంలో ఉన్నాడు. ఈయన శుభ ఫలితాలు ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అదర్వైజ్ వేరే నెగిటివ్ ప్లేస్మెంట్స్లో ఉంటే మనం చెప్పలేం. ఎందుకంటే లగ్నం నుంచి వాళ్ళ లార్డ్షిప్ని బట్టి ఎవరు మంచివాళ్ళు అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో కాబట్టి శని రాజయోగ కారకుడు అవుతాడు. శని చాలా మంచివాడు. అట్లానే బుధుడు 2వ భావానికి ఆధిపత్యం ఉన్నా కూడాను, బట్ 2 అనేది 6, 12 అంత నెగిటివ్ కాదు కాబట్టి 2వ భావానికి ఆధిపత్యం ఉన్నా కూడా, బట్ 5వ భావానికి కూడా ఆధిపత్యం ఉండి అటు ధనకారకత్వాన్ని ఇటు అదృష్టకారకత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మనము సెకండ్ మంచి ప్లానెట్ కింద బుధుడిని తీసుకోవచ్చు. అంటే బుధుడు కూడా చాలా మటుకు మంచి చేస్తాడు, బట్ ప్లేస్మెంట్ని బట్టి మారచ్చు. కానీ లగ్నం నుంచి చూసినప్పుడు మటుకు బుధ ఇస్ ద ఫేవరబుల్ ప్లానెట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గురువు కూడా శుభుడే. ఎందుకు? అష్టమాధిపత్యము వచ్చినా కూడా లాభాధిపత్యము అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి యూజువల్గా గురువు కూడా వృషభ లగ్నానికి మంచే చేస్తాడు. సో అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు సాటర్న్ ఈజ్ గివింగ్ రాజయోగ, బుధ ఈజ్ గివింగ్ ఎ రాజయోగ అండ్ జూపిటర్ ఈజ్ నాట్ ప్రామిసింగ్ రాజయోగ, కానీ శుభ ఫలితాలను ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని సడన్ అష్టమాధిపత్యం కలిగి ఉండడం వల్ల కొన్ని సడన్ చేంజెస్ అనేవి రావచ్చు, కానీ బట్ ఆయన కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ ఇచ్చే ప్లానెట్, లాభస్థానం అనేది చాలా మటుకు మనకి ఇన్కమింగ్ గెయిన్స్ వచ్చేది అక్కడే కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా మంచివాడి కింద తీసుకోవచ్చు. అండ్ సన్ రూలింగ్ 1 హౌస్, సన్ కూడా పర్వాలేదు, అందులోనూ కేంద్రాధిపత్యం వచ్చిన పాపగ్రహాలు మంచి చేస్తాయని సన్ ఆల్సో ఏ గుడ్ ప్లానెట్. అండ్ చంద్రుడు పూర్తి మెలిఫిక్ అని చెప్పచ్చు. ఎందుకంటే 3rd లార్డ్షిప్ ఉండి ఆయన కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.